హలో అందరికీ. ఈరోజు నేను నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా కడాయి తీసుకొని దాంట్లోకి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లోనే హోల్ గరం మసాలాస్ కూడా వేశాను. హోల్ గరం మసాలాస్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ మెంతి కూడా దాంట్లో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి వాటిని. 2 మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. దీంట్లోకి 3 ఆనియన్స్ తీసుకున్నాను. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 3 ఆనియన్స్ సరిపోతుంది నాకు. వీటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వాలంటే ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను నేను దీంట్లో. అవి మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఒకసారి మూత తీసుకొని మాడకుండా ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో దట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. దీనిలోకి 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. దీంట్లోకి తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసుకొని మంచిగా కలపాలి. దీంట్లో ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక మరో 5 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది చికెన్లో. ఇలా రిలీజ్ అయిన వాటర్లోనే చికెన్ మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. ఇలా వాటర్ అంతా డ్రై అయ్యాక దీంట్లోకి నేను 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. మీకు స్పైస్ లెవెల్స్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ కారం వేశాను దీంట్లో. ముక్కలకి మంచిగా కారం పట్టేలాగా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా. దీంట్లోనే నేను 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఆ తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.